ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు అనమాట ఈయన. నారా లోకేష్ మన ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అన్నమాట. ఇప్పుడు ఈయన వైజాగ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలని ప్రదర్శించాడనమాట. ఈ ప్రభుత్వ పాఠశాల చూస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఈ మంత్రి నారా లోకేష్ అక్కడ సందర్శించిన ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు కింద డెవలప్ చేసిన స్కూల్స్ అవన్నమాట. చూడండి, డిజిటల్ బోర్డ్స్ అక్కడంతా ఎంత అసలు ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్తో విద్యార్థుల్లో పెరిగిన కమ్యూనికేషన్, ఆ ట్యాబ్స్ వల్ల ఎంత గొడవ చేశారో, ఆ ట్యాబ్స్ని వేరే వాటికి యూజ్ చేస్తున్నారంటే ఈనాడులో పెద్ద కథనాలు రాయించిన ఇదే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసిన స్కూల్లోకి వెళ్ళి అదే పిల్లలతో తను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళు గలగల ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది. దీనికి ఈ డెవలప్మెంట్కి కారణం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి అనేది. With other students, do you speak in Telugu first or English first? English first, sir. English first. Yes, sir. Hi, how are you? I'm fine, thank you. Can you help me? Of course. What do you need? Where is the nearest coffee shop? It's 2 blocks down the street. Do they have free Wi-Fi? Yes, they do. What time do you start work? I start work at 8 a.m. What time do you have lunch? I have to lunch at 12:30. What time do you finish work? I finish work at 6 p.m. What time do you go to home? Why do you learn English? I learn English because it's interesting. Because they're very kind. Do you dance? Yes, I can. If you want to speak, understand, read over there.